ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ నమస్కారం. సుమారు 1వ శతాబ్దంలో తిరుపతి ప్రాంతాన్ని పాలించిన తొండమానుడు అనే చక్రవర్తి మొదటిసారిగా కొండ మీద పొదల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చూసి ఆలయం కట్టించారట. అయితే ఆ కాలంలో కొండల మీద ఉన్న స్వామివారిని దర్శించుకుందుకు భక్తులకు చాలా కష్టతరంగా ఉండటం వల్ల 826వ సంవత్సరంలో కొండ కింద ఉన్న అలివేలు మంగాపురం అంటే తిరుచానూరులో ఒక ఆలయం నిర్మించి స్వామివారి విగ్రహాన్ని భక్తులకు అందుబాటులో ఆలయంలోనే ఉంచారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి కుడివైపున ఇప్పటికీ సుందరరాజస్వామి వారి ఆలయం ఉంది. అయితే తదనంతరం 960వ సంవత్సరంలో తిరుమల నంబి అనే భక్తుడు స్వామివారి విగ్రహాన్ని తిరుచానూరు నుంచి తరలించి తిరిగి తిరుమల కొండ మీద ఆలయంలో పునఃప్రతిష్ఠ చేశారు. ఆయనే కొండ మీదకు భక్తులు వెళ్ళటానికి వీలుగా మార్గం కూడా నిర్మింపచేశారు. కాలినడకను వెళ్లే భక్తులు ఇప్పటికీ ఉపయోగిస్తున్న శ్రీవారి మెట్లు ఆయన నిర్మింపజేసినవే. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. కాలంతో పాటు శ్రీవారి పాదరక్షలు కూడా అరుగుతున్నాయి. రాత్రివేళ తిరుమలలో ఆలయం మూసివేసిన తర్వాత స్వామివారు ఈ పాదరక్షలు ధరించి 7 కొండలు దిగి ఈ మార్గంలో అలివేలు మంగాదేవి దగ్గరకు వెళ్ళి తిరిగి సుప్రభాత సేవకు యథాస్థానానికి కొండ మీదకు ఆలయంలోకి చేరుకుంటారన్నది కొన్ని పురాణాల వచనం. అందుకే స్వామివారి పాదరక్షలు అరిగిపోతున్నాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓం నమో శ్రీ వెంకటేశాయ.